అందరికీ నమస్కారం. మనకి రాశులు, మన రాశి ఎట్లా ఉంది? ఏంటి? ఇప్పటికైనా సరే, ఈ నెలలో అయినా సరే, మనకి మంచి మహర్దశ వస్తుందా? మంచి రోజులు వస్తాయా? లేదా పోయినసారిలాగానే, పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా? మనకేమన్నా కలిసి వస్తుందా? ఇటువంటి ఆలోచనలన్నీ కూడాను మనకు ఉంటాయి. మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెల మన రాశులు ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే, ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే, మన రాశిలో ఉండుంటే, దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు, ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ భగవంతుడిని నమ్మితే మనకు మంచి జరుగుతుంది, ఎలా నమ్మాలి, ఆయన ఎలా పూజించాలి. ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము. బాగలేకపోతే ఏ దేవతని, ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి. మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరీ ఎక్కువ కష్టాలు, ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొద్దో గొప్ప ఉపశమనాన్ని కలగజేసేటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది, జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాశులు చూసుకోవచ్చు. లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం అంటే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి. తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లాగో తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడాను ముందుకు వెళ్ళొచ్చు. ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా. మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడాను చూసుకుంటూ ఉంటాం. సంవత్సరం మొత్తం ఓవరాల్గా ఎట్లా ఉంటుంది, రాజ్యపూజాలు ఏంటి, అవమానాలు ఏంటి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది. ఈ నెల నెల మాత్రం ఏ నెలకు ఆ నెల, ఈ అంటే 12 నెలలు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, ఇలా 12 నెలలు. ఈ 12 నెలల్లో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఈ నెలలో కొంచెం చెడు ఉందనుకున్నాం, చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు. మంచి ఉందనుకున్నాం, దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి, ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి, తద్వారా ఆ మంచి మన ఆ నెల మొత్తం కానీ లేకపోతే తర్వాత వచ్చే నెల కానీ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది. ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి, మన పిల్లలకి, మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది, దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడాను తెలుసుకోవాలన్నమాట. అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది, ఎంత భాగం మంచి ఉంది, ఎంత భాగం చెడు ఉంది, ఎవరెవరిని కలవచ్చు, ఎవరెవరిని కలవకూడదు, కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండొచ్చు, కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట. అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాశులు చూసుకునేది. ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మనం ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండటానికే ఏ నెలకు ఆ నెల రాశులు చూసుకుంటూ ఉంటాము. అందరికీ నమస్కారం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే, వదిలిపెట్టిన బాణంలాగా ఉంటుంది. ఒకసారి లాగి వదిలిపెడితే అది ఎంత బాగా దూసుకుపోయి గమ్యాన్ని చేరాలి అని మనం ఎంత బాగా గురిపెట్టి వదిలిపెట్టామో ఆ విధమైనటువంటి రీతిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదు. అంత మంచిగా ఈ రాశి వారికి ఉంటుంది. అందుకే వీళ్ళకి ధనస్సు రాశి అని కూడా పేరు పెట్టారేమో. ఈ రాశి వారికి వీళ్ళ పనితనం వల్ల వీళ్ళకి రాశి వచ్చిందేమో అన్నంత బాగుంటుంది. కాబట్టి ధనస్సు రాశి వారికి అసలు చెప్పేది ఏమీ లేదు. ఒక రకంగా చెప్పండి, వదిలిపెట్టిన బాణానికి ఏం చెప్తాం, ఖచ్చితంగా పోతుంది, గమ్యాన్ని చేరుతుంది.
దేనికైతే గురి పెట్టావో దాన్ని ఖచ్చితంగా చేరుతుంది. అంత నమ్మకంతో, అంత ఇదితో బాణాన్ని రండిస్తారు. అంతే ఇదిగా ఆ బాణం వెళ్ళి కూర్చుకుంటుంది. అదొక్కటే చెప్పేది. అయితే మీరు గతంలో పూర్తి చేయాలి అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో మధ్యలో ఆటంకాలు వచ్చినట్లు కనపడినప్పటికీ అది ముందుకు పోతుంది. మరి వదిలిపెట్టిన బాణంకి ఇంకా ఆటంకాలు ఏంటంటే గాలి వస్తుంది కదా, గాలిలో వెళ్తుంది బాణం, గాలిని ఛేదించుకుంటూ ముందుకు వెళ్తుంది కదా. ఆ విధంగా మీరు మొదలుపెట్టిన పనులు కూడాను ఆటంకాలు, గాలి ఆటంకమేమో అనిపిస్తుంది కానీ అలా ఆటంకం కాకుండా ముందుకు వెళ్తాం, బాణం వెళ్ళిపోతుంది. అలానే మనకి కూడా ఆ పనులు ఆటంకాలవుతాయేమో అనిపిస్తుంది కానీ ఆటంకాలు కాకుండా ముందుకు వెళ్తాయి. వ్యవసాయ రంగంలో కూడా అంతే, చక్కటి ఆలోచనలతో చక్కగా ముందుకు వెళ్తారు, చక్కటి లాభాలను తీసుకుంటారు, ఇంట్లో బయట అన్ని చోట్ల సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి వ్యవసాయ రంగం వారి గురించి ఎంతకంటే పెద్దగా చెప్పేది ఏం లేదు, అన్ని రంగాలుగా బాగుంటారు. వ్యాపారస్తులు, చిన్న పెద్ద వ్యాపారస్తులు ఎంత బాగా వ్యాపారం చేయగలుగుతున్నారో చిన్న వ్యాపారస్తులు కూడా అంతే బాగా వ్యాపారం చేయగలుగుతారు. ఈ రాశి వారిలో ఇదొకటి, వ్యాపార విషయంలో ఇది ఒక గొప్పతనం ఉంది. పెద్దవారు అంటే ఉదాహరణకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, రోజు 1,00,000 రూపాయల లాభాన్ని చూస్తాను మనం. మీది చిన్న వ్యాపారం, దానికి సమానంగా మీ వ్యాపార స్థాయి కంటే కూడా లాభాన్ని చూస్తారు. రోజు మీరు ఒక 2,000 చూస్తున్నారు, వాడేమో 1,00,000 రూపాయలు చూస్తున్నాడు. మీరు 2,000 కాస్త 10,000 లాభాన్ని చూస్తారు, 15,000 లాభాన్ని, 20,000 లాభాన్ని చూస్తారు. వాడు మాత్రం 1,00,000 రూపాయలు చూస్తాడు. అంటే వాడికి ఈక్వల్గా, అంటే మీ వ్యాపార స్థాయికి ఉన్న స్థాయి కంటే ఎక్కువ లాభాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి వీరు చాలా చక్కగా, చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ వ్యాపారాన్ని చేస్తుంటారు. చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారులు అలానే చేస్తూ ఉంటారు. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకి ఇబ్బందులు పెద్ద లెక్కకు రాకుండా వ్యాపారం చేయగలుగుతూ ఉంటారు. విద్యారంగానికి వస్తే వీరు చక్కగా చదువుకుంటారు, మంచి మార్కులు సంపాదించుకుంటారు. ఇంకొంచెం ఎక్కువగా కష్టపడితే ఎక్కువ మార్కులు వస్తాయి. 100కి 30 మార్కులు పాస్ అనుకున్నాం, ఎక్కువ కష్టపడితే 50, 60, 70 వస్తాయి. నష్టం ఏంటి? ఎక్కువ మార్కులు వస్తే మంచి పేరు మనకే కదా వచ్చేది. కాబట్టి విద్యార్థులు ఎక్కువగా కూడాను కష్టపడుతూ ఉండండి, కష్టపడి చదవండి. మనం విద్యార్థులలో విషయానికి వస్తే అసలు విద్యార్థులు అన్న పేరుకు వారు పుట్టిందే చదవటం కోసం అన్న స్థాయిలో కనుక విద్యార్థులు చదివితే, మనం పుట్టిందే చదవటం కోసం, ఇంకో దానికోసం కాదు అన్న స్థాయిలో కనుక మీరు చదివితే అసలు మీరు అనుకున్న విజయం కాదు కదా, దాని తాత విజయం మీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. మీరు 50 మార్కులు డౌట్ లేదనుకున్న దగ్గర 80, 90 వస్తాయి. అంత మంచి చదవగలుగుతారు. కానీ చదవాలి, అది ఒకటి చూసుకోండి. ఉద్యోగస్తులు కూడా అంతే. ఎక్కడ పడితే అక్కడ మీకు మంచి పేరే ఉంటుంది. గతంలో ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది, అంతకుముందు ఉన్నాము, ఆ ఉద్యోగంలో ఎంత చాకచక్యంగా ఎంత పేరు తీసుకున్నారో ఆ పేరుని ఇక్కడ కూడా చూపిస్తారు. అంటే తక్కువ స్థాయి ఉన్నవాడు మెచ్చుకుంటాడు, ఎక్కువ స్థాయి ఉన్నవాడు మెచ్చుకుంటాడు. తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎట్లా ప్రోత్సహించారో పెద్ద స్థాయికి వచ్చినప్పుడు అంతే ప్రోత్సాహం మీకు లభిస్తుంది. మీరు కూడా ఒకటి కింద వాళ్ళని ప్రోత్సహించే స్థాయిలో మీరు ఉంటారు. ఈ విధంగా ఉద్యోగస్తులు ఉంటారు. బదిలీలు అయినప్పటికీ అక్కడ ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంటారు, చక్కగా హాయిగా ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక రాజకీయ రంగానికి వస్తే కూడా అంతే, చక్కటి పేరు తెచ్చుకుంటారు, చక్కగా ఉంటారు, అన్ని రంగాలుగా బాగుంటారు. అసలు మీరు చెప్పినట్టుగా చేస్తూ పోతూ ఉంటారు. ఇలా రాజకీయ రంగం ఉంటుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వారు వదిలిపెట్టిన బాణం వాళ్ళు దాన్ని ఆపటానికి లేదు. దాన్ని ఆపాలి అంటే దానికంటే ముందు స్పీడ్గా పరిగెత్తగలగాలి, దానికి ఎదురు రాగలగాలి. ఎదురు వస్తే గుచ్చుకుంటుంది, దానికంటే ముందు స్పీడ్గా పరిగెత్తడం కష్టం. ఆ విధమైనటువంటి ధోరణిలో పోతూ ఉంటారు.
మీరు అనుకున్నట్లుగా ప్రశాంతమైన మనస్సుతో గనక వెళ్ళండి, మీకు అంతా బాగుంటుంది. గురుడు దత్తాత్రేయ పారాయణం చేయండి, ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకు దత్తాత్రేయ పారాయణం చేయమంటారు అంటే, అనుకున్న పనులు అనుకున్నట్టు అయితే దేవతా బలం కూడా మనకు తోడుండాలి కదా. అందుకని దత్తాత్రేయ పారాయణం చేయండి. మనకు అన్నీ బాగున్నాయి అని అహంకారానికి పోకుండా దేవతా ఆరాధన కనుక చేసినట్లయితే ఆ భగవత్ అనుగ్రహంతో ఇది ఎక్కడా కూడా సాఫీగా సాగలేదు అనేది రాకుండా చక్కగా ముందుకు వెళ్ళి చక్కటి మార్గాన్ని మీకే కాదు మీ తర్వాత తరాల వారికి కూడా పంచేంత మంచిగా వెళ్తారు. కాబట్టి ఈ మార్చి నెల మొత్తం కూడా వీరికి బాగుంటుంది, ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి వారు ఆ విధంగా దత్తుని పూజిస్తూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.